నల్గొండ పట్టణంలోని పాత బస్తీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో వేద పండితులచే ఉదయం నుంచి అన్ని క్రతువులను పూర్తి చేసి హోమం చేయడం జరిగింది. పూజారులు మంత్రోచ్చారణల మధ్య హోమ కార్యక్రమాలను పండితులు నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని పాత బస్తీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో వేద పండితులచే ఉదయం నుంచి అన్ని క్రతువులను పూర్తి చేసి హోమం చేయటం జరిగింది. పూజారులు మంత్రోచ్చారణల మధ్య హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఆంజనేయ స్వామి దేవస్థాన నిర్వాహకులు వార్షికోత్సవానికి విచ్చేసిన భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు గుమ్మల మోహన్ రెడ్డి, ఎడ్ల శంకర్, గుండెబోయిన వెంకన్న యాదవ్, కమిటీ సభ్యులు, అధ్యక్షులు బైరగోని రాజయ్య, ప్రధాన కార్యదర్శి బండారు ప్రసాద్, ఉపాధ్యక్షులు వీరెల్లి చంద్రశేఖర్, ఇటికాల కృష్ణయ్య, గార్లపాటి వెంకటయ్య, నన్నూరి రామరెడ్డి, బొడ్డుపల్లి సతీష్, నాళ్ల వెంకన్న, బీజేపీ నాయకులు నరాల శంకర్, కాచమ్మ, లక్ష్మీ ప్రసన్న మొదలగు వారు పాల్గొన్నారు. స్వామి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవం ఇప్పుడే అన్ని కార్యక్రమాలతోటి ముగడం జరిగింది. అత్యంత వైభవంగా ఈ యొక్క ఆలయ నిర్మాణం దాదాపుగా 80% కంప్లీట్ అయింది. ఈ యొక్క భక్తులందరూ కూడా సహాయ సహకారాలతోటి ఈ యొక్క దేవాలయ నిర్మాణం 18 ఫీట్లు గర్భగుడిలో హనుమాన్ విగ్రహం ప్రతిష్టాపన చేసి 2 సంవత్సరాలు పూర్తయింది. అదేవిధంగా స్థానిక మున్సిపాలిటీ నుంచి కూడా అన్ని సహాయ సహకారాలతోటి, అదేవిధంగా మంత్రివర్యులు కూడా సహాయ సహకారాలతోటి ఈ యొక్క భవన నిర్మాణం, ఈ యొక్క ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. మిగతా యొక్క 20% ఆలయ నిర్మాణం కూడా ఆ భగవంతుని దయ వల్ల అతి త్వరగా కావాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. స్థానిక నాయకులందరికీ కూడా పేరు పేరున, ఈరోజు వచ్చిన భక్తులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు.
రోజు హనుమాన్ దేవాలయం పాతబస్తీ నందు ద్వితీయ వార్షికోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాతబస్తీనే కాకుండా నల్లగొండ పట్టణం పుర ప్రముఖులందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా మున్సిపాలిటీ తరఫున కూడా అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుస్తున్నాం. మా మంత్రి గారికి మరియు మా మున్సిపల్ చైర్మన్ మాజీ గారికి, మా నల్గొండ పట్టణ ప్రజలందరికీ, ఇక్కడ విచేసిన ముఖ్యంగా గుడి నిర్మాణంలో భాగమైన వాళ్ళ సభ్యులందరూ కూడా చాలా ధన్యవాదాలు. శాంతి. ఓం సహస్రశీర్షః పురుషः సహస్రాక్ష తిష్టదశాంగులం పురుష ఏవేదకుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో ధ్యాయాగుష్ఠపురుషः పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ ఉదయత్పురుషः పాదోస్యేహ భవాత్ పునః